కొమరంభీం జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఆదివాసీ ముద్దుబిడ్డ వీరవనిత రాణి దుర్గావతి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఆదివాసీ మహిళలు నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ ముద్దుబిడ్డ రాణి దుర్గావతి గారు గోండ్వానా రాజ్యాన్ని కాపాడేందుకు మొఘల్ చక్రవర్తి అక్బర్తో విరోచితంగా పోరాడిన ఆదివాసీ ధీరవనిత రాణి దుర్గావతి అని గుర్తు చేశారు. మన ఆదివాసీ ఖ్యాతిని భారతదేశం నలుమూలలా వ్యాపింపజేసింది అన్నారు. చరిత్ర మూలాలను మనం మరవకూడదు అని రాణి దుర్గావతిని యువతీ యువకులు ఆదర్శంగా తీసుకోవాలని వారన్నారు. గోండ్వానా రాజ్యానికి సుపరిపాలన చేసి మొఘల్ రాజులతో యుద్ధం చేసి విజయం సాధించిన త్యాగతనురాలు. ఆమె పరిపాలనలో బంగారం నాణాలు చలామణి అయ్యాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళలు, నాయకులు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు. గోండ్వానా రాణి దుర్గావతి 1524లో ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ గోండు రాజ్యంలో జన్మించింది. ఆనాడు మొఘళ్లతోటి విరోచిత పోరాటం చేసి ధైర్య సాహసం ప్రదర్శించి గోండ్వానా ఖ్యాతిని, మన ఆదివాసీ ఖ్యాతిని నిలబెట్టింది. అయితే మన చరిత్రను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. రాణి దుర్గావతి గారిని స్మరించుకుంటూ జయంతి వేడుకలను మనం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. జై ఆదివాసీ.